తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో 2 రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, దీంతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ కనుక చూసుకుంటే కనుక ఏపీలో ఉపరితల ఆవర్తనం అలాగే ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఉన్న ద్రోణి దాదాపుగా ఏపీ అంతటా కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ముఖ్యంగా కోస్తా జిల్లా తీర ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో దాదాపుగా ఈ రోజు ఉష్ణోగ్రతల శాతం పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ 2 రోజుల అనంతరం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని కూడా అంచనా వేస్తుంది. అలాగే వేడి వాతావరణం, ఉక్కపోత వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచనలు అయితే జారీ చేస్తుంది. ప్రస్తుతానికి ఏపీకి మరొక 2 రోజుల పాటు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచనలు అయితే చేసింది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.